రోజులు వీళ్ళకి ఆరోగ్యం బాగలేదు. ఆ రోజు డీజీపీ గారికి చెప్పి, అయ్యా నేను నాగర్ కర్నూలు నుంచి తీసుకొచ్చింది వాస్తవమే, కానీ ఇగో మీ ఆధీనంలో మీకు చూపిస్తున్నా, కానీ వాళ్ళు నా దగ్గరే ఉన్నప్పటికీ షెల్టరు నేను మీ ముందు హాజరుపరుస్తున్నా, మీరు భద్రత కల్పియండి. వాళ్ళకన్నా జీరో భద్రత లేదు. నాగర్ కర్నూలు అయితే భద్రత కల్పించగల, కానీ నేను ఎట్లా కల్పిస్తా అన్నాడు. భద్రత లేదు. వాళ్ళకి పెట్టినట్టు మేము అడిగిన సెక్షన్లతో రిమాండ్ చేసింది లేదు. డీజీపీ గారి నుంచి ఎలాంటి లేదు. ఇప్పుడు నేనేమనుకున్నానంటే, జాగ్రత్తగా వినాలి మీరు. పోలీసు ఆయన పోలేదు అరెస్ట్ చేయడానికి, ఎస్ఐ చెప్పలేదు, దానికి ఎస్ఐ అరెస్టుకి పోలే, సిఐ చెప్పలేదు, సిఐ అరెస్టుకి పోలే, ఆయన మీద డిఎస్పీ చెప్పలేదు, డిఎస్పీ అరెస్టుకి పోలే, ఆయన మీద ఎస్పీ చెప్పలేదు, ఎస్పీ అరెస్టుకి పోలే, ఆయన మీద డిఐజీ చెప్పలేదు, డిఐజీ పోలే, ఆయన మీద ఐజీ చెప్పలేదు, ఐజీ పోలేదు, డీజీపీ చెప్పలేదు. మరి డీజీపీ బాధిత వర్గం యొక్క ఘోష విన్న తర్వాత నిందితులు దుర్మార్గులని తేలిపోతున్నా డీజీపీ ఎందుకు అరెస్టుకి ఆదేశించలేదంటే, డీజీపీకి రేవంత్ రెడ్డి చెప్పలేదని రుజువు అవుతున్నది. ఎందుకంటే డీజీపీ రేవంత్ రెడ్డి చెప్తే వింటాడు. ఆయన వింటాడు. రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. పాపం రేవంత్ రెడ్డి గారు ఏదో బైబిల్లో ఒక సామెత ఉంది, వాడు లోకమంతను జయించను ఆత్మను కోల్పోయాను అన్నది. ఈ రేవంత్ రెడ్డి అంతగా జయిస్తాడు కానీ ఆత్మలే కోల్పోయాడు. పాపం ఆత్మను కోల్పోయాడు. టెన్షన్ తిరుగుతున్నాడు పాపం. ప్రపంచమంతా తూ అని ఊస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. చచ్చిపోయినావు నువ్వు ఆల్రెడీ. పాప డెత్ అయిన రోజే డెత్ అయిపోయినావు నువ్వు. పాప చచ్చిపోయిన రోజే నైతికంగా తెలంగాణ గవర్నమెంట్ డెత్ చచ్చిపోయింది.